వెల్కమ్ టు YQ బిజినెస్. అందుకే మార్కెట్లో ఐఫోన్ కు తిరుగులేదు. దిమ్మ తిరిగిపోయే డిజైన్ తో ఐఫోన్ 17. అబ్బబ్బా, అందుకే మార్కెట్లో ఐఫోన్ కు తిరుగులేదు. దిమ్మ తిరిగిపోయే డిజైన్ తో ఐఫోన్ 17 ఫీచర్లు ఇవిగో. యాపిల్ ఐఫోన్ 17 విడుదలకు ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ దానికి సంబంధించిన ఫీచర్లు, డిజైన్ పై లీకులు వస్తూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఐఫోన్ 17 పూర్తిగా మారిన రూపంలో అందుబాటులోకి రానుంది. ఈ కొత్త మోడల్లో ముఖ్యంగా కెమెరా మాడ్యూల్లో మార్పులు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే లీక్ అయిన వివరాల ప్రకారం ఐఫోన్ 17 ప్రో కెమెరా మాడ్యూల్లో ప్రత్యేక మార్పులు చేసి మెరుగైన ఫోటోగ్రఫీ అనుభూతిని అందించేలా రూపొందించనున్నారు. ప్రత్యేకంగా ఈ మోడల్లో క్వాడ్ పిక్సెల్ సెన్సార్ను ఉపయోగించనున్నారు. దీనివల్ల తక్కువ కాంతిలోనూ మంచి ఫోటోలు తీయడం సులభం కానుంది. అలాగే నైట్ మోడ్, పోర్ట్రేట్ మోడల్లో కూడా మెరుగైన పనితీరును అందించేందుకు కొత్త అప్గ్రేడ్లను చేయనున్నారు. డిజైన్ పరంగా చూస్తే ఐఫోన్ 17 ఎయిర్ కొత్తగా ఉండనుందని సమాచారం. ఇది మరింత సన్నగా, తేలికగా ఉండేలా తయారవుతుందని చెబుతున్నారు. స్క్రీన్ పరంగా కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. యూజర్లకు మరింత స్మూత్గా అనుభూతిని అందించేందుకు కొత్త టెక్నాలజీని ఉపయోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక బ్యాటరీ పనితీరు మెరుగుపరిచేందుకు కొత్త చిప్ సెట్, సాఫ్ట్వేర్ ట్యూనింగ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఐఫోన్ 17 కొత్త ఫీచర్లతో మార్కెట్లో మరోసారి సంచలనంగా నిలిచే అవకాశం ఉంది. ఐఫోన్ 17 సిరీస్లోని ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడళ్లకు సంబంధించి ఇప్పటికే పలు వివరాలు లీక్ అయ్యాయి. అయితే వనిల్లా ఐఫోన్ 17 స్టాండర్డ్ మోడల్ గురించి మాత్రం ఇప్పటి వరకు తక్కువ వివరాలు మాత్రమే వెలుగు చూశాయి. దీనివల్ల యాపిల్ ఈ బేస్ మోడల్ కోసం ఏ విధమైన ప్రణాళికలు రూపొందిస్తుందన్న ఉత్కంఠ పెరుగుతుంది. తాజా లీకుల ప్రకారం వనిల్లా ఐఫోన్ 17లో డిజైన్ పరంగా కొన్ని ముఖ్యమైన మార్పులు చేరున్నట్టు సమాచారం. ప్రస్తుత వనిల్లా మోడళ్లతో పోలిస్తే ఈ కొత్త డివైస్లో మెరుగైన డిస్ప్లే టెక్నాలజీని అందించే అవకాశం ఉంది. ఈసారి యాపిల్ మరింత సన్నని బెజల్స్, మెరుగైన బ్రైట్నెస్తో కూడిన OLED ప్యానెల్ను ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. ప్రాసెసర్ విషయానికి వస్తే ఐఫోన్ 17 ప్రో మోడల్లో A19 బయోనిక్ చిప్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వనిల్లా ఐఫోన్ 17లో మాత్రం అప్గ్రేడెడ్ A18 చిప్ను వినియోగించే అవకాశం ఉంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే ప్రో మోడల్లో ముఖ్యమైన మార్పులు ఉండొచ్చని చెప్పినప్పటికీ వనిల్లా మోడల్లో డ్యూయల్ కెమెరా సెటప్ని కొనసాగించే అవకాశం ఉంది. ఇక బ్యాటరీ పరంగా మెరుగైన సామర్థ్యాన్ని అందించేందుకు కొత్త బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. మొత్తం మీద వనిల్లా ఐఫోన్ 17 పై లీకులు తక్కువగా ఉన్నప్పటికీ యాపిల్ ఈ మోడల్ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కొత్త మార్పులు చేస్తుందని భావిస్తున్నారు. డిజైన్ ఎలా ఉంటుంది? ఈ ఏడాది యాపిల్ డిజైన్ పరంగా ప్రధాన మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా ఐఫోన్ యూజర్లు ఒకే రకమైన డిజైన్ చూస్తూ వస్తున్నారు. దీంతో కొత్త తరహా మార్పుల కోసం యాపిల్ పై ఒత్తిడి పెరిగింది. వినియోగదారుల అభిరుచులు మారుతున్న క్రమంలో సంస్థ కూడా తన డిజైన్ స్ట్రాటజీని తిరగరాసే పనిలో పడింది. ఈ మార్పుల్లో ముఖ్యంగా ఐఫోన్ 17 ప్రో మరియు ఐఫోన్ 17 ఎయిర్ మోడళ్లకు కొత్త కెమెరా మాడ్యూల్ను తీసుకురావడం ప్రధానంగా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత ఐఫోన్ మోడల్లో కెమెరా మాడ్యూల్ ఒకచోట గుంపుగా ఉండేలా ఉంటే కొత్త డిజైన్లో ఇది మరింత ఫ్లాట్గా, మినిమలిస్టిక్ గా ఉండే అవకాశం ఉంది. అదనంగా మెరుగైన లెన్స్ టెక్నాలజీ, క్వాడ్ పిక్సెల్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉండొచ్చని సమాచారం. ఇక స్క్రీన్ పరంగా కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. తక్కువ బెజల్ డిజైన్, మెరుగైన ప్రో మోషన్ టెక్నాలజీ, కొత్త డిస్ప్లే మెటీరియల్స్ వంటి అంశాలు ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి. బ్యాటరీ లైఫ్ పెంచేందుకు కొత్త చిప్ సెట్, పవర్ మేనేజ్మెంట్ ఫీచర్లు కలపనున్నారు. మొత్తంగా ఐఫోన్ 17 సిరీస్ యూజర్లకు పూర్తి కొత్త అనుభూతిని అందించేలా రూపొందించే ప్రయత్నంలో యాపిల్ ఉన్నట్టు తెలుస్తుంది. ఐఫోన్ 17 ప్రోకు పూర్తిగా కొత్త రూపాన్ని అందించాలని యాపిల్ యోచిస్తుందని తాజా లీకులు చెబుతున్నాయి. ఇందులో ముఖ్యంగా కెమెరా సెటప్ లో పెద్ద మార్పులు చేరున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉపయోగించిన స్క్వేర్ లేదా రౌండ్ కెమెరా మాడ్యూల్ స్థానంలో ఐఫోన్ 17 ప్రో త్రిభుజాకార కెమెరా సెటప్ ను అందుకోనున్నట్లు లీకులు వెల్లడించాయి. ఈ కొత్త కెమెరా డిజైన్తో పాటు ఎక్స్పాండ్ చేసిన కెమెరా బార్ను కూడా ఇందులో చూడొచ్చు. ఈ బార్ ఐఫోన్ వెనుక భాగంలో మరింత విశాలంగా విస్తరించి ఉండేలా రూపొందించనున్నట్లు సమాచారం. కెమెరా మాడ్యూల్ లోపల మెరుగైన లెన్స్లు, కొత్త సెన్సార్లు ఉపయోగించే అవకాశం ఉంది. ఇవి ఫోటోగ్రఫీ అనుభూతిని మరింత మెరుగుపరిచేలా ఉంటాయి. అదనంగా LED ఫ్లాష్, మైక్రోఫోన్, లీడర్ సెన్సార్లను కెమెరా బార్లోనే అమర్చనున్నారు. ఇవి ఐఫోన్ వెనుక భాగంలో కుడివైపుపై మూలలో ఉంటాయని తెలుస్తుంది. ఇది కొత్త డిజైన్ను మరింత సమతుల్యతగా మరియు స్టైలిష్గా మార్చేలా ఉంటుందని భావిస్తున్నారు. మొత్తంగా ఐఫోన్ 17 ప్రో డిజైన్ గత మోడళ్లతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉండనుందని లీకులు సూచిస్తున్నాయి. ఐఫోన్ 17 ప్రో అల్యూమినియం ఫ్రేమ్తోనే విడుదల కానుందని తాజా లీకులు వెల్లడిస్తున్నాయి. ఇది ప్రీమియం లుక్తో పాటు తేలికపాటి బాడీని అందించేందుకు యాపిల్ తీసుకుంటున్న మరో ముందడుగు కానుంది. అయితే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్లో మాత్రం మరింత అప్గ్రేడ్ చేసిన ఫీచర్లను చేర్చనున్నట్లు తెలుస్తుంది.
తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మోడల్ లో చిన్న డైనామిక్ ఐస్లాండ్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఐఫోన్ 17 ఎయిర్ కొత్త కెమెరా మాడ్యూల్ తో రానుందని సమాచారం. ఇది గూగుల్ పిక్సెల్ ఫోన్లను పోలిన స్టైల్లో ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఒకే బ్యాక్ కెమెరా మాత్రమే ఉండేలా డిజైన్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ కెమెరా లెఫ్ట్ సైడ్ మూలలో అమర్చబడటం వల్ల ఇతర ఐఫోన్ మోడళ్ల కంటే ఇది పూర్తిగా విభిన్నంగా ఉండనుంది. కొత్త డిజైన్, తక్కువ బరువు, మెరుగైన బ్యాటరీ లైఫ్, కొత్త కెమెరా మాడ్యూల్ వంటి అంశాలతో ఐఫోన్ 17 ఎయిర్ మార్కెట్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. యూజర్లకు ఆకర్షణీయమైన డిజైన్ ను అందించేందుకు యాపిల్ తీసుకునే ఈ చర్యలు ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా ఉన్నాయని భావిస్తున్నారు. ఐఫోన్ 17 బేస్ ఫీచర్ల మాటేంటి? ఐఫోన్ 17 బేస్ మోడల్ ఫీచర్ల విషయంలో యూజర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న డిజైన్ పరంగా పెద్ద మార్పుల కోసం అంచనాలు పెంచుకోవడం అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఐఫోన్ 17 డిజైన్ విషయానికి వస్తే ఇది గత మోడళ్లతో పోల్చితే ఎక్కువ మార్పులు ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఐఫోన్ 16 మాదిరిగానే దీని డిజైన్ కొనసాగించే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి. యాపిల్ ఈసారి కొత్త మోడళ్ల కోసం పూర్తి రీడిజైన్ ప్రాముఖ్యత ఇవ్వకుండా పాత డిజైన్ ను కొంత మేరకు మళ్లీ ఉపయోగించే అవకాశం ఉంది. అంటే ఐఫోన్ 17 స్టాండర్డ్ మోడల్ కోసం డిజైన్ రీహాష్ చేసే అవకాశం ఉంది. ఎల్లప్పుడూ కొత్త తరహా మార్పుల కోసం ఆసక్తి చూపే యూజర్లు ఈసారి మాత్రం పెద్ద అప్గ్రేడ్ లేకపోవచ్చని అంచనా వేయాలి. అయితే హార్డ్వేర్ విషయంలో కొన్ని మెరుగుదలలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త ప్రాసెసర్, మెరుగైన బ్యాటరీ లైఫ్, ఫ్రెష్ కలర్ ఆప్షన్లు ఉండొచ్చు. మొత్తంగా ఐఫోన్ 17 బేస్ మోడల్ వినియోగదారులకు ఓ మోస్తారు అప్గ్రేడ్ గా మారనుంది. ఐఫోన్ 17 ప్రో మరియు ఐఫోన్ 17 ఎయిర్ మోడళ్లలో విప్లవాత్మక మార్పులు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఐఫోన్ 17 స్టాండర్డ్ మోడల్లో మాత్రం అలాంటి పెద్ద మార్పులు ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. డిజైన్ పరంగా చూస్తే ఇది ఎక్కువగా ఐఫోన్ 16 మాదిరిగానే కొనసాగే అవకాశం ఉంది. అయితే కొన్నేళ్లుగా యూజర్లు ఎదురుచూస్తున్న డిస్ప్లే అప్గ్రేడ్ ఈసారి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు యాపిల్ తన స్టాండర్డ్ ఐఫోన్ మోడళ్లకు 60 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేని అందిస్తుంది. కానీ ఈసారి ఐఫోన్ 17 లో 120 Hz ప్రో మోషన్ డిస్ప్లే ఇవ్వొచ్చని లీకులు చెబుతున్నాయి. ఇది యూజర్ ఎక్స్పీరియన్స్ ను మరింత స్మూత్ గా మార్చడమే కాకుండా స్క్రోలింగ్, గేమింగ్, యాప్ యూస్ వంటి అన్ని అంశాల్లో మెరుగైన పనితీరును అందించగలదు. ఇంతవరకు స్టాండర్డ్ ఐఫోన్ మోడళ్లకు ప్రో మోషన్ టెక్నాలజీ ఇవ్వని యాపిల్ ఈసారి వినియోగదారుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని 120 Hz రిఫ్రెష్ రేట్ ను అందించవచ్చని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వైట్యూబ్ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైట్యూబ్ బిజినెస్